హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా సింపుల్ అండి. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చికెన్ వేసి వేయించుకోవాలి. చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, అది కొంచెం మగ్గే వరకు కర్రీ ఉడకనివ్వాలి. కర్రీ ఉడికేంతసేపు ఒక టమాటా కట్ చేసుకుందామండి. టమాటా చికెన్లో వేస్తే గ్రేవీ కోసం చాలా బాగుంటుందండి. చికెన్లో వాటర్ ఇలా ఇంకిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ మూత పెట్టాలి. చికెన్ ఉడికేంత వరకు నీట్గా కట్ చేసుకుందామండి. వాటిలో నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే అంతలో చికెన్ ఇలా ఉడికిపోయింది. చికెన్ ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ కోసం అని మనం కొంచెం లైట్గా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత బాయిల్ అవుతుంది కదండి. బాయిల్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియా పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీకు వీలైతే చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి.